జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ అమ్మాయి మీద చెయ్యి పడితే నీ చెయ్యి విరిగిపోతుంది. మా బాకీ తీరేంత వరకు మా ఇళ్లలో పనిచేస్తుంది. చదువుకునే ఆడపిల్లతో చాకరీ చేయించుకుంటారా? మీకెంత ఇవ్వాలి వాళ్ళు? 50,000 వడ్డీతో కలిపి 80,000 అయింది. మా దారి ఖర్చులు 5,000. లక్ష రావచ్చు, చిల్లర తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిల్లర పనులు మానేస్తే చాలు. ఒరిజినల్ బంగారమే. ఎవరిస్తే మనకెందుకురా, రెండ్రా పోదాం. పదరా. ఏంటయ్యా, మీ అప్పుల కోసం పిల్లల్ని బలి చేస్తారా? వాళ్ళు దౌర్జన్యంగా సీతం తీసుకెళ్లారమ్మా. ఇక మీ జోలికి రారు. ప్రతిరోజు సీత స్కూలుకి వెళ్ళాలి. ఎవరికో భయపడి బడికి పంపించకపోతే నేను చేసింది సాయం అనుకోను. అర్థమైందా? థ్యాంక్స్ అక్క. ఈయనకు కూడా చెప్పండి. థ్యాంక్స్ సార్. పర్లేదమ్మా. వస్తాం చాలా బాబు. సంతోషం అమ్మా. భలే. వస్తామమ్మా. మంచిది. వెళ్ళండి. రా తల్లి. గణపతి మాస్టారు. అది నాదేనండి. జేబులో పెట్టుకున్నాను, మీ పైట మీద పడింది అనుకుంటా. అయ్యో, మీ చేతికి గాయమైంది, రక్తం కూడా వస్తుంది. హాస్పిటల్కి. చిన్న గాయమేనండి. మెడికల్ షాప్లో బ్యాండేడ్ తీసుకుంటే సరిపోతుంది. కాకుంటే రేపు నా పెళ్లి చూపులు కదా, దెబ్బ కనిపించకుండా మేనేజ్ చేయాలి. ఇలాగే ఫుల్ షర్ట్ వేసుకుని వెళ్ళండి. కరెక్టే, మంచి ఐడియా ఇచ్చారు. నేనుంటాను. నీకు మందులు తెచ్చానమ్మా. నేను కొనలేదు. నీ మందుల చీటీ షాప్లో చూపించి ఒక అమ్మాయి డబ్బు కట్టిందంట. నేను వెళ్తే ఇచ్చారు. మంచి కార్యం జరిగేటప్పుడు ముత్తైదువులు వస్తారు, కానీ నీలాంటి వాళ్ళు రానే రాకూడదు. ఆ పెద్ద ఆవిడ పసుపు కుంకాలు తుడుచుకుపోవాలి అని భగవంతుడు రాసుంటే తనేం చేయగలుగుతుంది? తప్పుగా మాట్లాడుతున్నావా, తప్పదన్నట్టు మాట్లాడుతున్నావా, తప్పేది అన్నట్టు మాట్లాడుతున్నావా? ఈ మూడింటికి తేడా తెలిస్తే మంచిది. అందరూ నన్ను అవమానిస్తుంటే వాళ్ళ నోళ్లు మూయించిన అమ్మాయే అనుకుంటా తనకు చీటీ దొరికుంటుంది. ఎంత మంచిదో కదక్క. అలాంటోళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. పెళ్ళీడుకొచ్చిన పిల్ల అమ్మవారు కరుణిస్తే ఈ అమ్మే అత్తైపోతుంది. గణపతి, అమ్మా,
నీకు చాదస్తం వచ్చిందనుకుంటా. ఎక్కువ ఆశపడుతున్నావు. అన్ని కొనిచ్చారంటే కోటీశ్వరులు అయి ఉంటారు. కోడలిగా వస్తారా? పిచ్చు పట్టిందమ్మా మీకు. అత్త, రేపు నీకు పెళ్లి చూపులు కదా? అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఏ ఊరు? ఎలా ఉంటాడు? ఏమో తెలీదు లక్కీ. నేను అబ్బాయి ఫోటో కూడా చూడలేదు. అవునా? మరి అలా ఎలా పెళ్లి చూపులకి రెడీ అవుతున్నావు? మా నాన్నగారు చెప్పారు కదా. కానీ నువ్వు మాస్టర్ జాబ్ చేసే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా? అవును. అత్త, మరి ముందతన్ని మాస్టరా కాదా అడగాలి కదా? నాకు ఎవరిని భర్తగా పంపించాలో నా గణపతికి బాగా తెలుసు. ఆయనే చూసుకుంటాడు. అది నాదేనండి. మాస్టర్ని నా భర్తగా తెస్తాడని నమ్మకం నాకుంది. అత్త, మాట్లాడుతూ ఏదో ఊహల్లోకి వెళ్ళిపోయావే. లక్కీ, ఈరోజు ఏం జరిగిందో నీకు చెప్పాను కదా. అవును, ఒకతను కాపాడాడని చెప్పావు. అతను మాస్టర్ కూడా. తనకు కూడా రేపు పెళ్లి చూపులట. మ్యాటర్ అర్థమైంది. అతనే రేపు నిన్ను చూడ్డానికి వస్తాడని నీ ఆశ కదా? అత్త, నువ్వు సిగ్గుపడుతున్నావంటే ఆ మాస్టారు నీ మనసుని కదిలించాడనిపిస్తుంది. నువ్వు పూజించే గణపతికి నీ పెళ్లి బాధ్యత అప్పగించావు. ఈ రోజు నిన్ను కలిసిన అతని పేరు కూడా గణపతే. పైగా నువ్వు కోరుకున్నట్టుగా మాస్టర్ కూడా. అన్నిటికీ మించి అతనికి కూడా రేపే పెళ్లి చూపులు. అన్ని మ్యాచ్ చేసుకుని చూస్తే రేపు నీకొచ్చే మ్యాచ్ అదే అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.